మార్నింగే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను. ఇప్పుడే వేసేసాను. ఇంకా తిరుగుతూ ఉందన్నమాట. అదైతే తిరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పాలైతే పెట్టేసుకున్నా. పాలైతే ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. పిల్లలకు కూడా మార్నింగ్ పాలు తాపిస్తాను కాబట్టి ఇంకా పాలు అయితే తీసేసాను వాళ్ళకు. ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకున్నాను. టీ కూడా తాగేయాలన్నమాట. ఇంకా పిల్లలిద్దరికి పాలైతే పోసేస్తాను. టోనీకి అండ్ స్వీట్కి తక్కువ పోసాను అనమాట. తక్కువ తాగుతాయి పాలు. అండ్ ఇందులో కొద్దిగా చాయ్ పోయాలి ఆమెకి. ఇంకా అది బూస్ట్ లేదనమాట. బూస్ట్ అయిపోయింది. అందువల్ల చాయ్ పోస్తాను. నేను ఆల్మోస్ట్ పిల్లలకైతే చాయ్ అయితే అస్సలే పోయాను. కాకపోతే ఈరోజు బూస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా తప్పేది ఏం లేక కొద్దిగా చాయ్ పోసిందనుకో అది బూస్ట్ లెక్క అయిపోతుంది, తాగేస్తుంది. లేకుంటే వట్టి పళ్ళు ఆమె తాగదన్నమాట. బూస్ట్ ఉంటే కంపల్సరీ తాగుతుంది. బూస్ట్ అయిపోయింది కాబట్టి ఇంక ఈరోజు అయితే టీ అయితే పోస్తాను. ఇంకా టోన్ అయితే నార్మల్గా పాలు అయితే తాగేస్తాడు వాడైతే. పిల్లలకైతే ఇంకా పాలు పోసేసిన, స్వీట్కి చాయ్ కొద్ది పాలు పోసిన, చాయ్ పాలు రెండు మిక్సీ చేసిన. నేను నాకు టీ అయితే పోసుకున్నాను. నేనైతే చాయ్ అయితే పోసుకున్నా. ఈమెకైతే మొత్తం చాయ్ అయితే పోయలేదండి. నేనైతే అండ్ పాలు చాయ్ రెండు కలిపి పోసాను. ఇంకా బిస్కెట్ వేసుకొని తింటారు వాళ్ళు అయితే. ఇంకా నేనైతే టీ అయితే పోసేసుకున్నా. మంచిగా ఉన్నారు. లైట్ ఫోకస్ పడుతుంది మీద. అండ్ నేను వచ్చేసి అయితే ఇప్పుడైతే సొరకాయ కర్రీ అయితే చేయబోతున్నాను అన్నమాట. సొరకాయ కర్రీ. అండ్ నేనైతే ఎప్పుడు చేయలేదు ఈ కర్రీ అనేది. సొరకాయ కర్రీ అనేది అసలు తినం ఎక్కువ ఇంట్లో. అందుకని చెప్పేసి ఈ కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు నేను. సొరకాయ అయితే ఆల్మోస్ట్ తినము. ఇంకెట్లుంటుంది అమ్మ వాళ్ళ ఇంటి కూడా వండితే అక్కడితే తినేసేదాన్ని. కాకపోతే అంత ఇష్టం ఉండదు. కాకపోతే ఇంకా మన ఇంట్లోకి తెచ్చాడు కాబట్టి ఇంకా వండుతాను. ఎట్లుంటుందో ట్రై చేద్దాం. పచ్చిమిర్చి అయితే లేవు, కారం వేసి వండుతాను. ఎట్లుంటుందో ట్రై చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడు సొరకాయ అయితే స్కిన్ అయితే తీసేస్తా ఉన్నాను. ఈ స్కిన్ తీసేసి ఫస్ట్గా అయితే వండుతా. ఎప్పుడైనా ఇది సాంబార్ వేసుకునేది, ఎక్కువ వండపోయేది. ఏమో ఈరోజు అయితే కూర అయితే ట్రై చేస్తూ ఉన్నా. ఎట్లుంటుందో మాకు తెలియదు. అండ్ బాగానే ఉంటుంది కావచ్చు సొరకాయ కర్రీ అయితే. ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది కానీ పచ్చిమిర్చి లేవు కాబట్టి కారం అయితే వేసి వండుతా. బాగానే ఉంటుంది. మన వీడియోని అయితే లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫేస్ కనపడట్లేదు, లైట్ ఫోకస్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పేసి మీకు కనిపిస్తుంది. దీని స్కిన్ అయితే తీసేసిన, మొత్తం స్కిన్ తీసేసిన. ఇప్పుడు నీట్గా కడిగేసి దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసిన ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని కట్ చేసుకో. ఇది చిన్నది కాబట్టి దీంట్లో గింజలు అయితే ఎక్కువ లేవు. ఏమో కట్ చేయాలి, ఇంకా మొత్తం కట్ చేయలేదు. కట్ చేశాక చూస్తా. ఎక్కువ లేవండి, ఎందుకంటే చిన్నది కాబట్టి ఎక్కువైతే లేవు. అండ్ సాంబార్లు వేసుకుంటే బాగుంటుంది. గింజలు అయితే ఎక్కువ లేవు. మన ఊర్లో ఉండేవి అయితే కొద్దిగా వాటర్ ఎక్కువ వస్తాయి కర్రీ వండుతుంటే. మరి దీంట్లో వస్తే రావో నాకైతే డౌటే. ఈ సిటీలో సొరకాయ ఎప్పుడుదో చాలా డేస్ది పెట్టి అమ్ముతూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను అంటూ ఉన్నాను, వాటర్ వస్తే పర్వాలేదు. మీకు కర్రీ వండేటప్పుడు చూపెడతా కదా, చూడండి. మరి వస్తే రావు నాకైతే డౌట్ అన్నమాట.
అంతే. ఫాస్ట్గా కట్ చేసేసి వండేస్తే అయిపోతుంది. సొరకాయ కర్రీ అయితే పొయ్యి మీద వేసేసిన, పొయ్యి మీద వెళ్తుంది సారీ కడాయిలో వేసేసిన. కొంచెం లేతేనే ఉంది, వాటర్ అయితే వస్తూ ఉన్నాయి ఇందులో. అంత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇదైతే లెమన్ రైస్ చేస్తూ ఉన్నాను. సొరకాయ కర్రీ అయితే కొద్దిగా ఉడికింది, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం. కొద్దిగానే వేసిన అండి సాల్ట్, ఎందుకంటే సొరకాయ వాటర్ వచ్చేసి కొద్దిగా సొరకాయలో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకని చెప్పేసి సాల్ట్ అయితే తక్కువ వేసాను. ఇప్పుడైతే కొద్దిగా ఉడికిచ్చేసి మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం, తొందరగా ఉడికిపోతాయి. ఇంకా సొరకాయ కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది, ఇట్లా అంటే మంచిగా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫస్ట్ నేను సాల్ట్ వేసాను కదా, కారం, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, మటన్ మసాలా ఉంటే వేసుకోండి. దీంతో మంచిగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు పెట్టేస్తే మంచిగా పట్టుకుంటుంది మసాలా. 2 నిమిషాలు ఇల్లు వేగిస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, అప్పుడు మనం రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అంతా ఇటు వచ్చేసి ఇంకా ఆఫ్ చేసుకుందాం స్టవ్ అయితే. ఇంకా వేడి అన్నంలో ఇది వేసుకొని ఉంటే మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం, అయినా బాగానే ఉంటుంది లేండి. సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ అండి. ఈరోజు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.